ఓం శాంతి 3/6/2025 మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు కొత్త సంబంధంలోకి వెళ్తున్నారు. అందుకే ఇక్కడి కర్మబంధనాల సంబంధాలను మరచి కర్మాతీతులుగా అయ్యే పురుషార్థం చేయండి. ప్రశ్న: తండ్రి ఏ పిల్లలను వాహ వాహనంటారు? అందరికన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తారు? జవాబు: బాబా పేద పిల్లలను వాహ వాహనంటారు. వాహ పేదరికము వాహ. ప్రశాంతంగా 2 రొట్టెలు తినాలి. లోపం ఉండకూడదు. పేద పిల్లలు తండ్రిని ప్రేమగా స్మృతి చేస్తారు. బాబా చదువుకోని పిల్లలను చూసి సంతోషిస్తారు. ఎందుకంటే వారికి చదువుకున్నది మర్చిపోయే శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. ఓం శాంతి. ఇప్పుడు తండ్రికి ప్రతిరోజు పిల్లలకు స్వయాన్ని ఆత్మగా భావించండి అని చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆత్మాభిమాని భవ అన్నా లేక దేహీ అభిమాని భవ అన్నా ఈ పదాల అర్థమైతే అదే కదా. తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మలోనే 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఒక శరీరం తీసుకుంటారు, పాత్రను అభినయిస్తారు, తర్వాత శరీరం సమాప్తమైపోతుంది. ఆత్మ అయితే అవినాశి. పిల్లలైన మీకు ఈ జ్ఞానం ఇప్పుడే లభిస్తుంది. ఇంకెవ్వరికీ ఈ విషయాల గురించి తెలీదు. ఇప్పుడు తండ్రి అంటారు, మీరు ప్రయత్నించి ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేయండి. వ్యాపార వ్యవహారాల్లో నిమగ్నమైపోయినట్లయితే స్మృతి అంతగా నిలవదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి. మరియు ఎంత వీలైతే అంత నన్ను స్మృతి చేయండి. అలాగని తాము నేష్టలో కూర్చోవాలని కాదు. నేష్ట అన్న పదం కూడా తప్పు. వాస్తవానికి అది స్మృతి. ఎక్కడ కూర్చున్నా సరే తండ్రిని స్మృతి చేయండి. మాయా తుఫాన్లైతే ఎన్నో వస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కోటి గుర్తొస్తూ ఉంటుంది. తుఫాన్లైతే తప్పకుండా వస్తాయి. ఆ సమయంలో అవి రాకుండా ఉండేందుకు వాటిని అంతం చేయవలసి ఉంటుంది. ఇక్కడ కూర్చుని ఉండగా కూడా మాయ చాలా విసిగిస్తుంది. ఇదే యుద్ధము. ఎంతగా తేలిగ్గా ఉంటారో అంతగా బంధనాలు తక్కువ అవుతాయి. మొదటైతే ఆత్మ నిర్బంధనంగా ఉంటుంది. తర్వాత జన్మ తీసుకున్నప్పుడు తల్లిదండ్రుల వైపుకు బుద్ధి వెళ్తుంది. ఆ తర్వాత పత్నిని దత్తత తీసుకుంటారు. ఏవైతే అప్పటి వరకు ఎదురుగా లేవో అవి ఎదురుగా వచ్చేస్తాయి. ఆ తర్వాత పిల్లలకు జన్మనిస్తే ఇక వారి స్మృతి పెరుగుతుంది. ఇప్పుడు మీరందరూ ఈ విషయాలను మర్చిపోవాలి. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. అందుకే తండ్రి మహిమ ఉంది. మీకు తల్లి తండ్రి మొదలైన సంబంధాలన్నీ వారితోనే. వారినే స్మృతి చేయండి. వారు మీకు భవిష్యత్తు కొరకు అన్నీ కొత్తవే ఇస్తారు. కొత్త సంబంధాల్లోకి తీసుకువెళ్తారు. సంబంధాలైతే అక్కడ కూడా ఉంటాయి కదా. అలాగని ఏదో ప్రళయం జరిగిపోతుందని కాదు. మీరు ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారు. ఎవరైతే చాలా మంచివారు ఉంటారో వారు తప్పకుండా ఉన్నతమైన కులంలో జన్మ తీసుకుంటారు. మీరు భవిష్య 21 జన్మల కోసమే చదువుకుంటారు. చదువు పూర్తవగానే ప్రారంధం మొదలవుతుంది. స్కూల్లో చదువుకుని తర్వాత క్లాస్కు ట్రాన్స్ఫర్ అవుతారు కదా. మీరు కూడా శాంతిధామం మరియు సుఖధామంలోకి ట్రాన్స్ఫర్ అవ్వనున్నారు. ఈ చీచీ ప్రపంచం నుండి విముక్తులైపోతారు. దీని పేరే నరకం. సత్యుగాన్ని స్వర్గం అని అంటారు. ఇక్కడ మనుషులు ఎంత ఘోర అంధకారంలో ఉన్నారు. ధనవంతులు ఎవరైతే ఉంటారో వారు మాకు స్వర్గం ఇక్కడే ఉంది అని భావిస్తారు. స్వర్గం అనేది కొత్త ప్రపంచంలోనే ఉంటుంది. ఈ పాత ప్రపంచమైతే వినాశనం అవ్వనున్నది. ఎవరైతే కర్మాతీత అవస్థ కలవారు ఉంటారో వారు ధర్మరాజపురిలో శిక్షలేమీ అనుభవించరు. స్వర్గంలోనైతే శిక్షలు ఉండనే ఉండవు. అక్కడ గర్భం కూడా మహల్లా ఉంటుంది. దుఃఖపు విషయం ఏదీ ఉండదు. ఇక్కడైతే గర్భ జైలు ఉంటుంది,
అందులో శిక్షలు అనుభవిస్తూ ఉంటారు. మీరు ఎన్నిసార్లు స్వర్గవాసులుగా అవుతారు అనేది గుర్తు చేసుకున్నా కూడా మొత్తం చక్రమంతా గుర్తుంటుంది. ఈ ఒక్క విషయమే లక్షల రూపాయల విలువ చేస్తుంది. ఇది మర్చిపోవడం వలన, దేహాభిమానంలోకి రావడం వలన మాయ నష్టం కలిగిస్తుంది. ఇదే శ్రమతో కూడుకున్న పని. మరి శ్రమ లేకుండా ఉన్నత పదవిని పొందలేరు. బాబా, మేం చదువు రాని వారము, మాకేమీ తెలీదు అని బాబాతో అంటారు. బాబా అయితే సంతోషిస్తారు. ఎందుకంటే ఇక్కడ చదువుకున్నదంతా మర్చిపోవాలి. శరీర నిర్వహణ మొదలైన వాటి కోసమని చెప్పి కొద్ది సమయం చదువుకోవాలి అంతే. ఇదంతా అంతమైపోనున్నదని మీకు తెలుసు కదా. ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేయాలి మరియు రొట్టె ముక్కను సంతోషంగా తినాలి. ఈ సమయంలోని పేదరికానికి వాహ. ప్రశాంతంగా రొట్టె ముక్కను తినాలి. లోభం ఉండకూడదు. ఈ రోజుల్లో ధాన్యం ఎక్కడ లభిస్తుంది? పంచదార మొదలైనవి కూడా మెల్లమెల్లగా ఇక లభించవు. మీరు ఈశ్వరీయ సేవ చేస్తున్నందుకని మీకు ప్రభుత్వం ఇస్తుందనేమీ కాదు. వారికసలేం తెలియదు. అయితే ప్రభుత్వానికి ఈ విధంగా అర్థం చేయించమని పిల్లలకు చెప్పడం జరుగుతుంది. ఏమనంటే, మేమందరము కలిసి తల్లి తండ్రి వద్దకు వెళ్తాము. వారు పిల్లల కోసం టోలీ పంపించవలసి ఉంటుంది. ఇక్కడ అసలేం లేదు అని వాళ్ళు స్పష్టంగా చెప్పేస్తారు. తప్పదన్నట్లు కొద్దిగా ఇస్తారు. ఉదాహరణకు, ఎవరైనా షావుకార్లుంటే ఫకీర్లకు పిడికిల నిండుగా ఇస్తారు. పేదవాళ్ళైతే ఏదో కొద్దిగా ఇస్తారు. పంచదార మొదలైనవి రావచ్చు, కానీ పిల్లల యోగం తగ్గిపోతుంది. స్మృతి ఉండని కారణంగా, దేహాభిమానంలోకి వచ్చిన కారణంగా ఏ పనులు జరగవు. ఈ పనులు ఎంతగానైతే యోగం ద్వారా జరుగుతాయో అంతగా చదువు ద్వారా జరగవు. యోగం చాలా తక్కువగా ఉంది. మాయ స్మృతిని దూరం చేసేస్తుంది. శక్తివంతులను ఇంకా బాగా పట్టుకుంటుంది. మంచి మంచి ఫస్ట్ క్లాస్ పిల్లలపై కూడా గ్రహచారం కూర్చుంటుంది. గ్రహచారం కూర్చోడానికి ముఖ్యమైన కారణం యోగం లోపించడం. గ్రహచారం కారణంగానే నామరూపాల్లో చిక్కుకొని మరణిస్తారు. ఇది గొప్ప గమ్యం. ఒకవేళ సత్యమైన గమ్యాన్ని చేరుకోవాలంటే స్మృతిలో ఉండవలసి ఉంటుంది. తండ్రి అంటారు, ధ్యానం కంటే కూడా జ్ఞానం మంచిది, జ్ఞానం కంటే స్మృతి మంచిది. ధ్యానంలోకి ఎక్కువగా వెళ్లడం వలన మాయభూతాలు ప్రవేశిస్తాయి. అనవసరంగా ధ్యానంలోకి వెళ్లేవారు చాలామంది ఉన్నారు. వారు ఏమేమో మాట్లాడతారు, వారిని నమ్మకండి. జ్ఞానమైతే బాబా మురళిలో లభిస్తూ ఉంటుంది. తండ్రి అప్రమత్తం చేస్తూ ఉంటారు. ధ్యానం ఎందుకు ఉపయోగపడదు? అందులో మాయ ఎంతగానో ప్రవేశిస్తుంది. అహంకారం వచ్చేస్తుంది. జ్ఞానమైతే అందరికీ లభిస్తూ ఉంటుంది. జ్ఞానాన్ని ఇచ్చేవారు శివబాబా. మమ్మాకు కూడా ఇక్కడి నుండే జ్ఞానం లభించేది కదా. ఆమెకు కూడా మన్మనాభవ అనే చెప్తారు. తండ్రిని స్మృతి చేయండి, దైవీ గుణాలను ధారణ చేయండి. స్వయాన్ని చూసుకోవాలి. నేను దైవీ గుణాలను ధారణ చేస్తున్నానా? ఇక్కడే దైవీ గుణాలు ధారణ చేయాలి. కొందరిని చూడండి, ఇప్పుడే ఫస్ట్ క్లాస్ అవస్థ ఉంటుంది, సంతోషంగా పనిచేస్తారు. గంట తర్వాత క్రోధమనే భూతం వస్తే ఇక సమాప్తం. నేనీ పొరపాటు చేశాను అని తర్వాత గుర్తుకొస్తుంది. అప్పుడు మళ్లీ బాగైపోతారు. ఇలా గంటల గడియారంలా పదే పదే మారిపోయేవారు బాబా వద్ద చాలామందున్నారు. ఇప్పటికిప్పుడు చూస్తే చాలా మధురంగా ఉంటారు. అసలు ఇటువంటి పిల్లలపైనైతే బలిహారం అయిపోవాలి అని వాళ్ల గురించి బాబా కూడా అంటారు. మళ్లీ ఒక గంట తర్వాత చూస్తే ఏదో ఒక విషయంలో డిస్టర్బ్ అయి ఉంటారు. క్రోధం వస్తే ఇక చేసుకున్న సంపాదనంతా సమాప్తమైపోతుంది.
ఇప్పుడిప్పుడే సంపాదన చేసుకుంటారు, ఇప్పుడిప్పుడే నష్టపోతారు. మొత్తం ఆధారమంతా స్మృతిపైనే ఉంది. జ్ఞానమైతే చాలా సహజం, చిన్న పిల్లవాడు కూడా అర్థం చేయించగలడు. కాని నేను ఎవరిని, ఎలా ఉన్నాను అనేది యథార్థ రీతిలో తెలుసుకోవాలి. స్వయాన్ని ఆత్మగా భావించడమంటే చిన్నపిల్లలు ఈ విధంగా స్మృతి చేయలేరు. మనుషులకు మరణించే సమయంలో భగవంతుణ్ణి స్మృతి చేయండి అని చెప్పడం జరుగుతుంది. కాని స్మృతి చేయలేకపోతారు. ఎందుకంటే వారి గురించి యథార్థంగా ఎవరికీ తెలియదు. ఎవరూ తిరిగి వెళ్లలేరు. అలాగే వికర్మలు కూడా వినాశనం అవ్వవు. పరంపరగా ఋషులు, మునులు మొదలైన వారందరూ రచయిత మరియు రచనల గురించి మాకు తెలియదు అని అంటూ వచ్చారు. కాని ఆ ఋషులు, మునులైతే సతోగుణం కలిగి ఉండేవారు. మరి ఈనాటి తమో ప్రధాన బుద్ధి కలవారు ఎలా తెలుసుకోగలరు? తండ్రి అంటారు, ఈ లక్ష్మీనారాయణలకు కూడా తెలియదు. రాజు రాణులకే తెలియనప్పుడు ఇక ప్రజలకెలా తెలుస్తుంది? ఎవరికీ తెలియదు. ఇప్పుడు కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మీలో కూడా యథార్థ రీతిగా తెలిసినవారు కొందరే ఉన్నారు. బాబా, గడియ గడియ మర్చిపోతున్నాము అని అంటారు. తండ్రి అంటారు, ఎక్కడికి వెళ్ళినా సరే కేవలం తండ్రిని స్మృతి చేయండి. ఇది చాలా భారీ సంపాదన. మీరు 21 జన్మల కొరకు నిరోగులుగా అవుతారు. ఇటువంటి తండ్రిని అంతర్ముఖులుగా అయి స్మృతి చేయాలి కదా. కాని మాయ మరిపింపజేసి తుఫానుల్లోకి తీసుకొస్తుంది. ఇక్కడ అంతర్ముఖులుగా అయి విచారసాగర మంథనం చేయాలి. విచారసాగర మంథనం చేసే విషయం కూడా ఇప్పటికి సంబంధించిందే. ఇది పురుషోత్తములుగా అయ్యే సంగమయుగం. పిల్లలైన మీరు చూశారు కదా. విచిత్రం ఏంటంటే ఒకే ఇంట్లో మేం సంగమయుగ వాసులమని మీరంటారు, కాని పత్ని మరియు పిల్లలు మొదలైన వారు కలియుగం వారిగా ఉంటారు. ఎంత తేడా ఉంది! తండ్రి చాలా సూక్ష్మమైన విషయాన్ని అర్థం చేయిస్తున్నారు. ఇంట్లో ఉంటూ కూడా నేను పుష్పంలా తయారయ్యేందుకు పురుషార్థం చేస్తున్నాను అన్నది బుద్ధిలో ఉంటుంది. ఇవి అనుభవంతో కూడిన విషయాలు. ప్రాక్టికల్గా శ్రమించాలి. స్మృతిలోనే శ్రమ ఉంది. ఒకే ఇంట్లో ఒకరు హంసలా ఉంటే ఇంకొకరు కొంగలా ఉన్నారు. కొందరు చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటారు. వారికి ఎప్పుడూ వికారాలకు సంబంధించిన ఆలోచనలు కూడా రావు. కలిసి ఉంటూ కూడా పవిత్రంగా ఉంటారు, ధైర్యాన్ని చూపిస్తారు. కావున వారికి ఎంతటి ఉన్నత పదవి లభిస్తుంది. ఇటువంటి పిల్లలు కూడా ఉన్నారు కదా. కొందరిని చూడండి, వికారాల కోసం ఎంతగా కొట్లాడుతారో, గొడవ పడతారు. సంకల్పంలో కూడా ఎప్పుడూ అపవిత్రంగా అయ్యే ఆలోచన రానటువంటి అవస్థ కలిగి ఉండాలి. తండ్రి అన్ని రకాలుగా సలహా ఇస్తూ ఉంటారు. శ్రీశ్రీ యొక్క మతం ద్వారా మనం శ్రీ లక్ష్మిగా, శ్రీనారాయణునిగా అవుతామని మీకు తెలుసు. శ్రీ అంటేనే శ్రేష్టం. సత్యుగంలో నంబర్ 1 శ్రేష్టమైన వారు ఉంటారు. త్రేతాలో 2 డిగ్రీలు తగ్గిపోతాయి. ఈ జ్ఞానం పిల్లలైన మీకు ఇప్పుడే లభిస్తుంది. ఈ ఈశ్వరీయ సభ యొక్క నియమం ఏంటంటే, ఎవరికైతే జ్ఞానరత్నాల పట్ల గౌరవం ఉంటుందో, ఎవరైతే ఎప్పుడూ ఆవలింతలు తీయరో అటువంటి వారు ముందు కూర్చోవాలి. కొందరు పిల్లలైతే తండ్రి ఎదురుగా కూర్చుని కూడా కునికిపాట్లు పడుతూ ఉంటారు, ఆవలిస్తూ ఉంటారు. అటువంటి వారు వెనక్కెళ్ళి కూర్చోవాలి. ఇది పిల్లల యొక్క ఈశ్వరీయ సభ. కానీ కొందరు బ్రాహ్మణులు ఇటువంటి వారిని కూడా తీసుకొస్తారు. వాస్తవానికి తండ్రి నుండి ధనం లభిస్తుంది. ఒక్కొక్క వాక్యం లక్షల రూపాయల విలువ చేస్తుంది. జ్ఞానం సంగమంలోనే లభిస్తుందని మీకు తెలుసు. మీరంటారు, బాబా, మేము అనంతమైన వారసత్వాన్ని తీసుకోవడానికి మళ్ళీ వచ్చాము. మధురాతి మధురమైన పిల్లలకు బాబా పదే పదే అర్థం చేయిస్తున్నారు, ఇది చీచీ ప్రపంచం, మీది అనంతమైన వైరాగ్యం. తండ్రి అంటారు,
ఈ ప్రపంచంలో మీరేదైతే చూస్తున్నారో అది రేపు ఉండనే ఉండదు. మందిరాలు మొదలైన వాటి నామరూపాలు కూడా ఉండవు. అక్కడ స్వర్గంలో వాళ్లకు పాత వస్తువులు చూడవలసిన అవసరం లేదు. ఇక్కడైతే పాత వస్తువులకు ఎంత విలువ ఉంది? వాస్తవానికి ఒక్క తండ్రికి తప్ప ఇతర ఏ వస్తువుకు విలువ లేదు. తండ్రి అంటారు, నేను రాకపోతే మీరు రాజ్యం ఎలా తీసుకుంటారు? ఎవరికైతే తెలుసో వారే వచ్చి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. అందుకే కోట్లల్లో ఏ ఒక్కరు అని అంటారు. ఏ విషయంలోనూ సంశయం రాకూడదు. భోగ్ మొదలైనవి కూడా ఆచారం వంటివి. వీటికి జ్ఞానం మరియు యోగంతో ఏ కనెక్షన్ లేదు. మీకింకే విషయంతోనూ సంబంధం లేదు. కేవలం 2 విషయాలే ఉన్నాయి. అల్ఫ్ అనగా భగవంతుడు మరియు వారిచ్చే రాజ్యాధికార వారసత్వం. అల్ఫ్ అని భగవంతుణ్ణి అంటారు. వేలుతో కూడా అలా పైకి సైగ చేసి చూపిస్తారు కదా. ఆత్మ అలా సైగ చేసి చూపిస్తుంది కదా. తండ్రి అంటారు, భక్తి మార్గంలో మీరు నన్ను స్మృతి చేస్తారు. మీరందరూ నా ప్రేయసులు. బాబా కల్పకల్పము వచ్చి మనుష్యమాతృలందరినీ దుఃఖం నుండి విడిపించి శాంతిని మరియు సుఖాన్ని ఇస్తారని కూడా మీకు తెలుసు. అందుకే బాబా చెప్పారు, బోర్డుపై ఇలా రాయండి, విశ్వంలో శాంతిని అనంతమైన తండ్రి ఏ విధంగా స్థాపన చేస్తున్నారో వచ్చి అర్థం చేసుకోండి. ఒక్క క్షణంలో 21 జన్మల కొరకు విశ్వానికి యజమానులుగా అవ్వాలంటే వచ్చి అర్థం చేసుకోండి. ఇంటి వద్ద బోర్డు పెట్టండి. 3 అడుగుల నేలపై మీరు అతిపెద్ద హాస్పిటల్ను, యూనివర్సిటీని తెరవచ్చు. స్మృతి ద్వారా 21 జన్మల కొరకు నిరోగులుగా అవుతారు మరియు చదువు ద్వారా స్వర్గరాజ్యాధికారం లభిస్తుంది. ప్రజలు కూడా మేము స్వర్గానికి యజమానులము అని అంటారు. ఈరోజు మనుషులకు సిగ్గుగా అనిపిస్తుంది. ఎందుకంటే నరకవాసులుగా ఉన్నారు. మా తండ్రి స్వర్గస్థులయ్యారు అని వారు స్వయమే అంటారు. అంటే వాళ్లు నరకవాసులన్నట్లే కదా. మరణించిన తర్వాత స్వర్గంలోకి వెళ్తారు అని అంటారు. ఇది ఎంత సహజమైన విషయము. మంచి పనులు చేసిన వారి గురించి ఇతను ఎంతో మహాదానిగా ఉండేవారు, స్వర్గస్థుడయ్యారు అని విశేషంగా అంటారు. కాని వాస్తవానికి ఎవరూ వెళ్లరు. నాటకం ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు అందరూ స్టేజ్ పైకొచ్చి నిలబడతారు. ఎప్పుడైతే పాత్రధారులందరూ ఇక్కడికొచ్చేస్తారో అప్పుడే యుద్ధం కూడా జరుగుతుంది. ఇక తిరిగి వెళ్తారు. శివుని ఊరేగింపు అని అంటారు కదా. శివబాబాతో పాటు ఆత్మలందరూ వెళ్తారు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఈ చెప్పును వదిలేయాలి. ఏ విధంగా సర్పం పాత కుబుసాన్ని వదిలి కొత్త కుబుసం తీసుకుంటుందో అలా మీరు కొత్త దేహాన్ని సత్యుగంలో తీసుకుంటారు. శ్రీకృష్ణుడు ఎంత సుందరమైనవాడు. అతనిలో ఎంత ఆకర్షణ ఉంటుంది. అతనిది ఫస్ట్ క్లాస్ శరీరం. మనమందరము అలానే తీసుకుంటాము. నేను నారాయణుని వలె అవుతాను అని అంటారు కదా. ఇది కుళ్ళిపోయిన చీచీ శరీరం. దీన్ని వదిలి మనం కొత్త ప్రపంచంలోకి వెళ్తాము. ఇది తలుచుకున్నప్పుడు సంతోషం ఎందుకుండదు? మేము నరుని నుండి నారాయణునిగా అవుతామని అంటారు కదా. ఈ సత్యనారాయణుని కథను మంచి రీతిలో అర్థం చేసుకోండి. ఏదైతే చెప్తారో అది చేసి చూపించండి. చెప్పడం చేయడం ఒకటే అయి ఉండాలి. వ్యాపారాలు మొదలైనవి కూడా చేయండి. తండ్రి అంటారు, చేతులతో పని చేయండి. హృదయం తండ్రి స్మృతిలో ఉండాలి. ఎంతెంతగా ధారణ చేస్తారో అంతంతగా మీ వద్ద జ్ఞానం యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది. జ్ఞానధారణ ద్వారా మీరు ఎంతటి ధనవంతులుగా అవుతారు. ఇది ఆత్మిక జ్ఞానం. మీరు ఆత్మ. ఆత్మే శరీరం ద్వారా మాట్లాడుతుంది. ఆత్మే జ్ఞానాన్ని ఇస్తుంది.
ఆత్మే ధారణ చేస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలది పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఈ పాత ప్రపంచం యొక్క పాత వస్తువులను చూస్తూ కూడా చూడకూడదు. నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు చెప్పడం మరియు చేయడం సమానంగా ఉండాలి. రెండవ పాయింట్, అవినాశీ జ్ఞానరత్నాల పట్ల గౌరవం ఉంచాలి. ఇది చాలా గొప్ప సంపాదన. ఇందులో ఆవలింతలు లేక కునికిపాట్లు రాకూడదు. నామరూపాల గ్రహచారం నుండి రక్షించుకునేందుకు స్మృతిలో ఉండే పురుషార్థం చేయాలి. వరదానము. తండ్రి ఛత్రఛాయ కింద ఉంటూ నాజూకు పరిస్థితుల్లో కూడా కమల పుష్ప సమానంగా, అతీతంగా మరియు ప్రియంగా కండి. సంగమయుగంలో ఎప్పుడైతే తండ్రి సేవాధారిగా అయ్యి వస్తారో అప్పుడు ఛత్రఛాయ రూపంలో సదా పిల్లల సేవ చేస్తారు. స్మృతి చెయ్యగానే క్షణంలో తోడు యొక్క అనుభవం అవుతుంది. స్మృతి అనే ఈ ఛత్రఛాయ ఎటువంటి నాజూకు పరిస్థితుల్లోనైనా కమల పుష్ప సమానంగా, అతీతంగా మరియు ప్రియంగా చేస్తుంది. శ్రమ అనిపించదు. తండ్రిని ఎదురుగా తెచ్చుకోవటంతో, స్వస్థితిలో స్థితులవ్వటంతో ఎటువంటి పరిస్థితి అయినా పరివర్తన అయిపోతుంది. స్లోగన్. విషయాలు అనే పరదాను మధ్యలోకి రానివ్వకపోతే తండ్రి తోడు అనుభవం అవుతూ ఉంటుంది. అవ్యక్త ప్రేరణలు. ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. అంతర్ముఖులుగా అవ్వండి. ఏ విఘ్నం నుండైనా ముక్తులుగా అయ్యేందుకు యుక్తి క్షణంలో స్వయం యొక్క స్వరూపంలోకి అనగా ఆత్మిక జ్యోతి స్వరూపపు స్మృతిలోకి రావటం మరియు కర్మలలో నిమిత్త భావం యొక్క స్వరూపంలో ఉండటం. ఈ డబల్ లైట్ స్వరూపంలో స్థితులైనట్లయితే క్షణంలో హైజంప్ చేసేస్తారు. ఏ విఘ్నమూ కూడా ముందుకు వెళ్లటంలో ఆటంకం వెయ్యలేదు. అచ్చా. ఓం శాంతి.